Hi students, oscillations లో one of the important problem. Question: what is the length of a simple pendulum which ticks seconds అన్నాడు. సో టైం పీరియడ్ ఆఫ్ ఏ సింపుల్ పెండులం ఫార్ములా t is equals to 2 pi into root of L by G. 2 pi రూట్ ఎల్ బై జీతో మల్టిప్లికేషన్లో ఉంది, ఇటు సైడ్కి వస్తే డివిజన్. సో టీ బై 2 pi ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ ఎల్ బై జీ. రూట్ ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి వెళ్తే స్క్వేర్ అవుతుందండి. సో టీ స్క్వేర్ డివైడెడ్ బై 2 స్క్వేర్ అంటే 4 pi స్క్వేర్ ఈక్వల్స్ టు ఎల్ బై జీ. ఎల్ బై జీ. సో ఫైనల్లీ జీ డినామినేటర్లో ఉందండి, ఇటు సైడ్కి వస్తే మల్టిప్లికేషన్ ఎల్ ఈక్వల్స్ టు జీ టీ స్క్వేర్ డివైడెడ్ బై 4 pi స్క్వేర్. దిస్ ఈజ్ ద లెంత్ ఆఫ్ ద సింపుల్ పెండులం ఫార్ములా. ద టైమ్ పీరియడ్ ఆఫ్ ఎ సింపుల్ పెండులం విచ్ టిక్స్ సెకండ్స్ ఈజ్ 2 seconds. Time period of the simple pendulum, time period of the seconds pendulum is exactly 2 seconds. Time t is equals to 2 seconds అని ఎందుకు తీసుకుంటున్నామంటే by the definition it takes 1 second to swinging in one direction, another 1 second to return to its original position. ఇక్కడ లెంత్ ఆఫ్ ద పెండులం చూస్తున్నారు కదండి, పెండులం స్ట్రక్చర్ ఇది. సో ఈ పెండులం ఇలా ఒక డైరెక్షన్ నుంచి ఇంకొక డైరెక్షన్కి స్వింగ్ చేస్తుంది, ఒకే డైరెక్షన్లో స్వింగ్ చేస్తుంది. ఇలా స్వింగ్ చేయడానికి 1 సెకండ్, స్వింగ్ చేసిన తర్వాత సేమ్ పొజిషన్కి రావడానికి ఇంకొక 1 సెకండ్. సో మొత్తం 2 seconds. సో టైం పీరియడ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 2 seconds. పై వాల్యూ మీకు తెలుసండి 3.14 or 22/7. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ 9.8 meter per second square. Now L equals to G అంటే 9.8 into T అంటే 2 seconds స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ డివైడెడ్ బై 4 ఇంటూ పై వాల్యూ 3.14 స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్. నెక్స్ట్ స్టెప్ 9.8 అలాగే రాస్తున్నానండి, ఇంటూ 2 స్క్వేర్ అంటే 4 డివైడెడ్ బై 4 ఇంటూ 3.14 ఇంటూ 3.14 అంటే 9.8, అప్రాక్సిమేట్లీ 9.8 సంథింగ్ వస్తుందండి. సో మొత్తం క్యాన్సిలేషన్ అవ్వగా L is equals to 1 meter వస్తుంది. Please subscribe my channel friends.